చెబుతూనే అట్ ద సేమ్ టైం చట్టానికి సహకరించాలి కాబట్టి చట్టం పట్ల గౌరవం ఉన్నటువంటి వ్యక్తిగా చట్టానికి సహకరిస్తామంటూ కాసేపటి కింద ఏడీ విచారణకు హాజరయ్యారు. అయితే ఆ సమయంలో కేటీఆర్ వెంట చాలామంది సంఘీభావంగా నాయకులు కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. సో వాళ్ళందరూ కూడా గేట్ లోపలికి వెళ్ళే ప్రయత్నం ఎవరూ చేయలేదు. కానీ అక్కడ పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. బీఆర్ఎస్ నాయకుల పట్ల, టీ న్యూస్ ఛానల్ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల వాళ్ళు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈడీ ఆఫీస్ దగ్గర నుంచి మా ప్రతినిధి భాస్కర్తో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. హైదరాబాద్లో కూడా ఈరోజు తెలంగాణ భవన్ వైపు తరలి వస్తా ఉన్నారు. అన్నా కేటీఆర్ అన్నా మమ్మల్ని ఆదుకోండి అంటూ తరలి వస్తా ఉన్నారు. రైతులు రుణమాఫీ కోసం తరలి వస్తా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా కేటీఆర్ గారు అండగా ఉంటారన్న ఉద్దేశంతో ఈరోజు కేటీఆర్ గారిని ప్రశ్నించే గొంతుకలు అరెస్ట్ చేస్తే వీళ్ళు ఈరోజు ఊరు గ్రామాన ప్రశ్నించే గొంతుకలు పుట్టుకొస్తాయని చెప్తా ఉన్నామండి. పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులను కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నటువంటి Rahul Gandhi and his Congress party. We are not allowed to stand here and talk to media. We are not doing a protest like Congress party. Why are they trying to study our voices? క్రిషాంక్ తో పాటు చాలా మంది నాయకులు దృశ్యాలు అయితే మనం చూడొచ్చు. ఇది పూర్తిగా అప్రజాస్వామికం. దేశంలో ఎక్కడా కూడా లేని విధంగా పూర్తిగా అరెస్ట్ చేసి తరలిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడవచ్చు. నిర్బంధ పాలన ప్రస్తుతానికి తెలంగాణలో కొనసాగుతోంది. సమైక్య పాలకులు ఉన్నటువంటి సందర్భంలో ఎప్పుడూ లేనటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం